నమస్తే. మనతో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, సీనియర్ నాయకులు, చాలా ముఖ్యమైన అనలిస్టు, అదేవిధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని లెఫ్ట్‌లో గాని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాల్లో కీలకం, అదేవిధంగా అనేక వర్గాలకి మేధో సంపత్తినిస్తూ, అనేక సమస్యలకి మార్గం, దశ, దిశ చూపుతూ ముందుకు పోతున్న తెలంగాణ ప్రకాష్ అన్న మనతో ఉన్నారు. వారితో మాట్లాడుదాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మీరు ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారి ఈరోజు ఉత్సవాలకు పోతా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ పార్టీల పక్కకు పెడితే మిగిలిన రెండు పార్టీలు. ఒకటి తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన ఎన్టీ రామారావు గారు, రెండవది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆయనకేమో కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా తోడైంది. ఎందుకంటే అప్రతిహతంగా 1952 మొదటి ఎన్నికల నుంచి కూడా 78లో జరిగిన ఎన్నికల వరకు కూడా వేరే పార్టీ అనేది లేకుండా ఒక్క కాంగ్రెస్ పార్టీ రూల్ చేసుకుంటూ వచ్చింది. దానివల్ల బాగా యాంటీ ఇన్కంబెన్సీ రావడము, అదే సమయంలో ప్రజల ఆరాధ్య దైవంగా వెండితెర మీద పౌరాణిక పాత్రలు కృష్ణుడు, రాముడు లాంటివి, కళలో కూడా దేవుడు గుర్తొస్తే ఎన్టీ రామారావు వచ్చేవాడు. అంత గొప్ప ఇమేజ్ ఉన్న ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారానికి రావడానికి ఆ 2 కారణాలు ఆయనకి హెల్ప్ చేశాయి. అందుకే ఇవాల్టి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అధికారంలో కూడా మళ్ళీ వచ్చింది. 4వసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు సమైక్య రాష్ట్రానికి, 2 సార్లు ప్రత్యేక రాష్ట్రానికి. దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కే ఆ అవకాశం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎన్టీ రామారావుకున్న ఆ ఇమేజ్ కేసీఆర్కు లేదు. పెద్దగా యాంటీ ఇన్కంబెన్సీ కూడా లేదు ఆ రోజుల్లో. కానీ కేసీఆర్ కలిసి వచ్చింది ఒకే ఒక్కటి నినాదం, తెలంగాణ నినాదం. అది ఎప్పుడు 60-70 ఏళ్ళ నుంచి ప్రజల మనసుల్లో ఉంటూనే వచ్చింది. నాయకత్వ కొరత వల్ల, నాయకత్వం పట్ల నమ్మకం లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి రూపాన్ని సంతరించుకోలేకపోయింది. బట్ ఆ నినాదాన్ని, తన నాయకత్వాన్ని ప్రతిష్ఠించుకోవడానికి చాలా అద్భుతంగా మలిచాడు కేసీఆర్ గారు. ఒక 5-6 నెలలు దాని గురించి మేము ఆలోచించేవాళ్ళం. ప్రజలలో ఆ నాయకత్వం అనేది, ఇప్పుడు నాయకత్వం పట్ల ఒక అపనమ్మకం ఉంది. చెన్నారెడ్డి గారు ద్రోహం చేశారనే అభిప్రాయం ఉంది. అందుకే ఇందిరారెడ్డి గారికి ఎంత ముందుకొచ్చినా కూడా ఆయనకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు. కాబట్టి ఈ లీడర్షిప్ క్రైసిస్ అనేది ఫస్ట్ మనం పోగొట్టాలన్నప్పుడు ఈ 3 పదవులకు ఆయన రాజీనామా చేయడంతో ప్రజల్లో ఒక రకమైన నమ్మకం వచ్చింది. కేసీఆర్లో ఉన్న ఇంకో గొప్ప అంశం ఏంటంటే, ఏ సమస్యనైనా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పగలుగుతాడు. ప్రజల భాషలో తెలుగు మీద బాగా పట్టుంది. ఆయన రచయిత, కవి కూడా సహజంగానే. ఎంఏ తెలుగు కూడా చేశాడు. అంతకంటే గొప్ప విషయం, మీలాంటి వ్యూహకర్తలు మాట, సూచనలు కూడా వింటాడు. మాది కాంట్రిబ్యూషన్ ఎక్కడుందంటే, తెలంగాణ ఉద్యమంలోకి ఆయన అడుగు పెట్టాలనుకున్నప్పుడు పెద్దగా అవగాహన లేదు ఆయనకు. ఒక వ్యవసాయము, కరెంటు, ఇట్లాంటి 1-2 అంశాలలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని ఒప్పించి కరెంట్లో స్లాబ్ సిస్టమ్ పెట్టడం ఇట్లాంటి. అయితే ఆ కరెంట్ ఇష్యూ మీదకెళ్ళి ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. బషీర్బాగ్లో కాల్పులు జరిగి 3 చనిపోవడం, దాంతో ఆయన ఉపసభాపతిగా అసెంబ్లీలో ఉంటూ లెటర్ రాయడము చంద్రబాబు నాయుడికి, ఈ కరెంట్ ఛార్జీలు మీరు తగ్గించకపోతే రైతుకు ఉన్న గోచి ఊడిపోద్దని చెప్పి ఒక లేఖ, అసమ్మతి గొంతును వినిపించాడు ఆయన. అంటే తెలుగుదేశం అంతా ఒక డామినేటింగ్, అంటే ఒక నియంతృత్వంలో ఉన్న పార్టీలో ఒక వాయిస్ అనేది మొదటిసారిగా చంద్రబాబును డిమాండ్ చేసేలాగా వచ్చింది. అది మాకందరికి కూడా కొంత ఊతం ఇచ్చింది. ఎవరో కొంత తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు, ఇతన్ని మన ఉద్యమానికి వాడుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మా వాళ్ళంతా పోయి కలిశారు ఆయన్ని. సో అప్పటికి ఆయనకు పెద్దగా అవగాహన లేదు, చాలా విషయాల మీద అవగాహన లేదు. ఎందుకంటే ఈ జోనల్ సిస్టమ్, పర్టికులర్గా ముల్కీ రూల్స్, ఇట్లాంటి వాటి మీద నెగిటివ్గా మాట్లాడిన చరిత్ర ఉంది ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు. అయితే పెద్దగా అవగాహన లేదు ఇష్యూస్ పట్ల. తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి సహజంగానే ప్రత్యేక రాష్ట్ర ఇట్లాంటి అంశాల పట్ల ఆయనకు ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో అక్కడ నుంచి మేము ఆయనకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి మాకు 8-9 నెలలు పట్టింది, నాకైనా జయశంకర్ గారికి అయినా. అప్పటికే తెలంగాణ మూవ్మెంట్ మీద 5 సంవత్సరాలు అయింది అప్పటికి. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాషం యాదగిరి గారు, గద్దరు, మేమంతా ఒక 5-6 ఏళ్ళ నుంచి గోరటెంకన్న పాటలు రాసేవాడు. ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా, ఇన్నయ్య గారు, గాదిన్నయ్య, ఆయన అయితే దగబడ్డ తెలంగాణ పేరుతో అప్పటికే సిరీస్ ఆఫ్ బుక్స్ తీసుకొచ్చాడు. శోభ ఉండే, ఇంకా చాలా మంది ఉన్నారు, నిర్మల ఉండే, వీళ్ళంతా కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళు మాతో పాటు.
మేము రకరకాల సంఘాలు పెట్టుకొని మన భరత్ కుమారు, చెరుకు సుధాకరు, బెల్లయ్య నాయక్, విజయ ప్రశాంత్ అని అడ్వకేటు, మా నాగార పంజయ్య వాళ్ళు భువనగిరిలో మీటింగ్ పెట్టిన చాలా పెద్ద బ్యాచ్. తర్వాత మాకు విషయాలు వివరించడంలో మల్లేపల్లి లక్ష్మయ్య గారు కానీ, తర్వాత గంటా చక్రపాణి, కోదండరామ్ గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఒక్కొక్క అంశం మీద వాళ్ళు పెద్ద టీం ఎక్స్పర్ట్స్. మీదంతా. ఇదంతా మొదటి నుంచి తెలంగాణ కావాలనే ఒక ఆకాంక్షతోని కొంత స్టడీ కూడా బాగా చేశాం. నేను వాటర్ మీద బాగా స్టడీ చేశాను. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, నదులని తిరిగాను. మా అందరి నాలెడ్జ్ అంతా కూడా మేము ఒక దగ్గర ప్రోది చేసి కేసీఆర్ గారిని లీడర్గా ముందు, ఆయన ఆల్రెడీ లీడర్, ఎందుకంటే అప్పటికి మినిస్టర్గా పనిచేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే. కాబట్టి ఆయనను ముందు పెట్టుకున్నట్టయితే నడుస్తుంది ఇది. ఎందుకంటే మమ్మల్ని నక్సలైట్ల ముదిరేసి కాల్ చేస్తున్నారు. తెలంగాణ అన్న వీరాన్ని చంపారు, బెల్ లలితని చంపారు, రకరకాల సాకులు చెప్పారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే తెలంగాణ అంటే వీళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. తెలంగాణ కళా సమితి అని ఈ జననాట్య మండలిది ఇంకొక ఆర్గనైజేషన్ వస్తే వాళ్ళని కూడా చంపేశారు ఒకరిద్దరిని. వెతికి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో రెండవసారి మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కార్గిల్ వాజ్పేయిని ఉపయోగించుకొని కార్గిల్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చాడు. ఇంకా ఈ పీరియడ్లో ఈయన మళ్ళీ ముఖ్యమంత్రికి వచ్చాడు కాబట్టి మనల్ని బతకనియాడు. ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఇది నడవదు, ఓ పార్టీ పెట్టాల్సిందే అని అట్లా మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు మాకు దొరికారు. ఏది ఎట్లున్నా కూడా నినాదం అనేది ప్రధానంగా ఆయనకు పునాదిగా మారింది. ఆయనకున్న రాజకీయ అనుభవము, ప్రజల భాషలో మాట్లాడగలిగే ఒక నేర్పరితనం, ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగపడ్డాయి. మాట ఆయనదే కానీ మసాలా మేము ఇచ్చింది కొంత ఉంటుంది. జయశంకర్ గారు బాగా ఆయనకు. అంటే అప్పుడు మీరు టిఆర్ఎస్ ప్రారంభించేదానికి ముందుగా ఏదైతే కేసీఆర్ గారితో మాట్లాడే నాయకత్వం ఉందో, వ్యవస్థాపకుల్లో మీరు ఒకళ్ళు, మిగిలిన ఇంకా మీకు తోడ్పాటునిచ్చింది ఎవరు? ఇంకా అప్పుడు ఒక 7 ఉండిరి. జయశంకర్ గారు వచ్చి మాట్లాడేది, సలహాలు ఇచ్చేది, కానీ ఆయన పార్టీ పెట్టాలని పార్టీ అన్నారు. పార్టీలో లేరు ఆయన ఇప్పుడు. ఇన్నయ్య గారు ఉండే ఫస్ట్ కమిటీలో జనరల్ సెక్రటరీగా ఇన్నయ్య గారు. బోయినపల్లి హనుమంతరావు గారని కేసీఆర్ గారికి అన్న అవుతారు ఆయన, బోయినపల్లి హనుమంతరావు. ఆయనే మమ్మల్ని రోజు పొద్దున్నే ఇంకా బయలుదేరలేదా రండి అని ఇట్లా బాగా తెలంగాణ దాన్ని ఒక పార్టీలాగా మలచడంలో ఆయన కృషి కూడా ఉంది. నిమ్మ నరసింహారెడ్డి అని ఉండే, అతను పార్టీ పెట్టినాక 1 year లోపే చనిపోయాడు. అతనికి సిద్దిపేటలో కేసీఆర్ మీద బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. బట్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు రోజు. ఆ తర్వాత ఆయన కేసీఆర్ కలిసి ఆయనతో పెద్దన్నలాగా ఆయనకు పాదాలకు కూడా అభివాదం చేసేవాడు, ఒక అన్నలాగా చూసేవాడు. ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. బట్ ఎవరు ఎట్లున్నా ఇప్పుడు మిగిలింది అయితే ఒక మసనాచారి, నేను. ఈయనయ్య గారు మొదటి సంవత్సరం బయటకు వెళ్ళిపోయారు. నరేంద్ర గారు 2002లో పార్టీలోకి వచ్చారు. ఆయన రావడానికంటే ఒక నెల ముందు ఈయనయ్య గారు బయటకు వెళ్ళిపోయారు. ఇంకా కంటిన్యూగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళల్లో కొద్దిగా ఎక్కువ కాలం మసనాచారినాడు. ఆయన తర్వాత నేనున్నాను. అంటే ఇప్పుడు రైతుదోస ఉత్సవాలు భారీగా నిర్వహించాలన్న ఆలోచనతో పార్టీ ముందుకు పోతా ఉంది. అంటే ప్రజలకి ఏమని చెప్పాలని, అంటే ఏ విధంగా, అంటే ప్రభుత్వం లేదు, ఓటమి పాలైంది పార్టీ, అదేవిధంగా ఎవరినైతే విభేదించాడో ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ప్రజల ఓట్లతోనూ ఓడిపోయింది ఈ పార్టీ, కానీ ప్రజల మనసును గెలుచుకుంది. ఎట్లా అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వరుసగా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము, ఆయన మాటల్లో ఆ బూతు పదాలు కావచ్చు, లేదంటే పని తక్కువ చేసి మాటలు ఎక్కువ చెప్పడం కావచ్చు, అపరిపక్వత కావచ్చు, తెలంగాణ మీద అవగాహన లేక కావచ్చు, ఎప్పుడు ఆ కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసేసరికి ప్రజల మనసులో ఎట్లా గెలుచుకున్నారంటే కేసీఆరే బెటర్ ఈ రేవంత్ రెడ్డి కంటే కంపేర్ చేస్తారు కదా. సరే మేము కూడా అన్నాం, 9.5 ఏళ్ళ పరిపాలనను 1 సంవత్సరం పరిపాలనతో పోల్చకూడదని అన్నాం, కానీ ప్రజలు జీర్ణించుకోవట్లేదు. మొదటి సంవత్సరమే దాదాపు గుడ్ బిగినింగ్ ఉంటే బాగుండేది, బ్యాడ్ బిగినింగ్ అయింది రేవంత్ రెడ్డి గారికి. ఆయన లోపల పట్టుదల ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, ఏదో చేయాలని తపన ఉంది, కానీ ఒక కష్టకాలంలో ఆయన పదవిలోకి వచ్చాడు. అంటే ఆర్థిక పరిస్థితి ఒక పక్కన దాన్ని ఎలా చూడాలన్నా, క్రైసిస్ డెవలప్, ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ అధినేతగా ఉండి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, 18,000 కోట్లు వస్తున్నాయి, దీంట్లో 12,000 కోట్లు జీతాలకి వీటికి పోతే మిగిలింది 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి దేనికి పెట్టాలి? అదేవిధంగా సాక్షాత్ అసెంబ్లీలోనే ఆయన ప్రకటించారు,
ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సంవత్సరం దాకా ఇవ్వలేననేది ప్రకటించారు. ఇది అభివృద్ధికి ఆటంకం కాదా? 100% అభివృద్ధికి ఆటంకం అయింది. ఆయన అట్లా మాట్లాడాల్సింది కాదు. అపరిపక్వత అనేది ప్రధానంగా మనం చూడాలి. ఆయనకు తెలియదు దాని రిపర్కేషన్స్ ఎట్లుంటాయి. ఇట్లనే మాట్లాడితే దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్దనేది ఆయనకు తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ఇంకా ఆయనకు థింక్ ట్యాంక్ అనేది లేకుండా పోయింది. ఆయన అధికారంలోకి రావడానికేమో థింక్ ట్యాంక్ అనేది చాలా ఉపయోగపడ్డది ఆయనకి. ప్రతి చిన్న విషయం మీద జర్నలిస్టులతోని గానీ, ఎక్స్‌పర్ట్స్‌తో గానీ సలహాలు తీసుకోవడం, బుక్స్ చదవడము ఇదంతా బాగా చేశాడు. బట్ సహజంగానే ఒక్కోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ పక్కకు పెడతారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడడము. దీనివల్ల రియల్ ఎస్టేట్ నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి గారికి పట్టు బాగుంది రియల్ ఎస్టేట్ మీద. ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడనుకున్నాం. కానీ ఆయన మాటల వల్లనే హైడ్రా లాంటి ఈ దూకుడు చర్యల వల్ల మూసి ఇట్లాంటి మంచి విషయాలే కావచ్చు అవి. కానీ అంటే మూసీ ప్రక్షాళన అనేది రెండు కూడా మంచివే. బీఆర్ఎస్ కూడా ఆ రోజు టేకప్ కానీ ఇట్లా చేసింది కదా. చేయలే కదా. దూకుడుగా పోయి వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇప్పటికిప్పుడు మూసి నది యొక్క బౌండరీస్ ఫిక్స్ చేసి మనం గుడిసెలను కూల్చేయడమో ఇంకోటో ఇప్పుడు చేయకూడదు. ముందు ఆ మూసిని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకున్నారు? ఇద్దరు ఇంటెన్షన్స్ వేరు. ఆయనేమో ఈ మురికి కూపం నుంచి మంచినీళ్ళు తాగించాలి మూసి నీళ్లను అని కేసీఆర్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మూసిని ఒక ఇన్కమ్ సోర్స్ లాగా వాడుకోవాలి, ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా చేయాలి, రిక్రియేషన్ జోన్ లాగా చేయాలనేది రేవంత్ రెడ్డి అనుకున్నాడు. అందుకని ఆయనకు మురికి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళని తొలగించాలి. కేసీఆర్కి ఏమో వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ లేదు, తొలగింపులు ఇవన్నీ తర్వాత. ముందు ఆ మంచినీళ్లు పారించాలనేది కేసీఆర్ గారి ఇంట్రెస్ట్. అందుకే ఆయన 3,600 కోట్లు పెట్టి సిటీ చుట్టూ కుద్దులాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలు అన్నిట్లో ఇదే క్యాచ్మెంట్ ఏరియా మూసీకి మేజర్ క్యాచ్మెంట్ ఏరియా, కొంత మేడ్చల్. అయితే ఇదంతా కూడా ఎస్టీపీలు పెట్టించాడు ఆయన. ఎస్టీపీలు బడ్జెట్ అలొకేషన్ దగ్గర నుంచి, టెండర్స్ దగ్గర నుంచి అది అమల్లోకి రావడానికి 3-4 ఇయర్స్ పడతాయి. పెద్ద ఎస్టీపీలు ఒక్కొక్కటి 100 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు ఇట్లా. అయితే ఆ పనులు కొనసాగుతున్న సమయంలోనే గవర్నమెంట్ పడిపోయింది. ఆయన ఒక క్రమ పద్ధతిలో మూసి ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశాడు. ఈయనేంటంటే పైనుంచి ఏమూర్తిలు ఉన్నాయో రాబర్ట్ వాద్రా కానీ ఇంకెవరెవరో పేర్లు వచ్చాయి. వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఇవ్వాలి. హైదరాబాద్ నటనడి మూసి ఉంది కాబట్టి ఆ అటువంటి ప్లేస్ దొరకడం కష్టం కదా. కొన్ని 100 ఎకరాలు దొరుకుతుంది అందులో. ఆయన ఇంట్రెస్ట్ వేరు, ఆయన ఇంటెన్షన్ వేరు. హైడ్రా కూడా అంతే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు హైడ్రా గురించి ప్రస్తావించారు. నిన్న ఒక నాయకుడి యొక్క భూమిని అది ప్రభుత్వ భూమిగా తేల్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు 30 ఎకరాల పైన ఉన్న భూమి అది. అక్కడ ప్రజలు హైడ్రా జిందాబాద్ అని ఈ విధమైన స్లోగన్స్లో కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. మరి ప్రజల మనోభావాలకి దగ్గరగా హైడ్రా వెళ్తున్నట్టే కదా. మీరు చెప్పేటి 2 ఇన్సిడెంట్స్. హైడ్రా జిందాబాద్ అన్నది ఇంజాపూర్ దగ్గర ఐస్ క్రీమ్ సంబంధించిన కంపెనీ వాడు రోడ్డును ఆక్రమిస్తే అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసి రంగనాథన్ రప్పించి దాన్ని కూల్చేయించిళ్ళు. అది జిందాబాద్ అన్నారు. కానీ ఇక్కడ నాయకుడికి సంబంధించింది ఏంటంటే హైలీ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఫేక్ అని రంగనాథ్ గారు అంటున్నారు. రంగనాథ్ గారు చాలా ఆనెస్ట్ ఆఫీసరు. తొందరపాటు అనేది ఉండదు ఆయన దగ్గర. ఏమన్నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరి కొంతమంది మీదకి ఆయనను పంపిస్తే ఏం చేయలేని పరిస్థితి. కానీ రికార్డ్స్ చూసి ఆయన చట్టబద్ధమైన చర్యలకే కట్టుబడి ఉంటాడు. ఆయనతోనున్న అంటే ఆ పరిచయం కావచ్చు, ఆయన వ్యవహార శైలి, వరంగల్ కమిషనర్ కూడా మేము చూసాం. బట్ ఎవరిది నమ్మాలి అనేది మీడియా వార్తలను బట్టి చూస్తే అయితే ఆయన తన ఫేవర్లో చెప్పుకుంటున్నాడు. ఈయనేమో ఆయన చెప్పేటన్ని ఫేక్ రిపోర్ట్స్ మేము ఎగ్జామిన్ చేసాం, నా దగ్గరికి వచ్చాడు ఆయనే అని చెప్పేసి వసంత కృష్ణకు సంబంధించిన దాని మీద ఆయన చెప్పాడు. బట్ ఇది కోర్టే తేల్చాలి ఈ ఫేక్ డాక్యుమెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడాలనే స్లోగన్తో పనిచేశారు. హైదరాబాద్లో ఉన్నాయి కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల మీద పనిచేశారు. మొదటి రాజకీయ పార్టీ చెరువులను హరీష్ గారి నాయకత్వంలో కొనసాగింది మిషన్ కాకతీయ పేరు మీద. మరి అందులో భాగంగా కంటిన్యూషనే హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్లో పూర్తిగా ఏదైతే చెరువులకు సంబంధించిన ఆక్రమణ జరిగిందో దాని మీద హైడ్రా పనిచేస్తూ ఉంది. దాని సందర్భంగా కొన్ని తొలగించవచ్చు, కొన్ని తొలగించకపోవచ్చు. మరి దాని మీద రాజకీయ విమర్శలు అనేవి హైడ్రాలో 2 ఉన్నాయి. కేసీఆర్ గారికి ఏమో అనుమానం తెలుసు చెరువుల గురించి, వీటన్నిటి గురించి. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. దీనివల్ల ఏమైందంటే రంగనాథ్ గారేమో ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చారు. ఈ ఆంధ్రలో ఉన్న చెరువుల పరిస్థితి
మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వేరు. హైదరాబాద్ స్టేట్‌లో ఉన్న చెరువుల పరిస్థితి వేరు. ఈ బేసిక్ విషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే దేశమంతా చెరువులు ప్రభుత్వ ఆస్తి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే ఈ చెరువులు, కొండలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నారు. బట్ ఇక్కడ పరిపాలించింది మహారాజులు కదా! అసఫ్‌జాహీ వంశం, నిజాం రాజులు, అంతకుముందు కుతుబ్ షాహీలు, మొఘలాయిలు. ఇక్కడ చెరువులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇవి అన్ని ప్రైవేట్ ఆస్తులు. ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. మనం ఇటు ఈస్ట్ హైదరాబాద్‌లో మన ఎల్బీ నగర్ దాటిన తర్వాత సాహెబ్ నగర్ అని, మన్సూరాబాద్ అని ఇవన్నీ ఉంటాయి. అవును. ఒకరోజు నిజాంకి పంటి నొప్పి వస్తే ఎవరైనా ఆయన వైద్యులు ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు ఆ నొప్పిని తగ్గించడంలో. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పిలిపించారు అక్కడి నుంచి. ఆయన వచ్చి ఏం చేశాడో ఏమో ఆ నొప్పి తగ్గిపోయింది. ఆయన బాగా సంతోషంతోని ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఉంటావంటే ఆయన ఆ ప్రాంతంలో ఉంటా అని చెప్పాడు. ఇదంతా నీదే పో అని చెప్పేసి ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ఇప్పుడు గంగా థియేటర్ ఉంది కదా అక్కడ సర్వనగర్‌లో. శ్రీనివాస్ గారని వాళ్ళ ఫాదర్. అయితే ఆ ఊర్లు ఓ 10, 12 ఊర్లు ఇచ్చుంటాడు దాదాపు ఆ ఏరియాలో. అందులో చెరువులున్నాయి, అందులో కొండలున్నాయి, గుట్టలున్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఫర్మానా ద్వారా ఆస్తి మార్పిడి జరిగిందో, పట్టా ఇచ్చాడో, ఇంకా వాళ్ళు పట్టేదారులు అవుతారు అక్కడ చెరువులకు. మొత్తం తెలంగాణ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆయన సొంత ఆస్తులు కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉండేది. తర్వాత ఆయన వదిలిపెట్టిపోయిన తర్వాత అంటే రాష్ట్రం ఎప్పుడైతే భారత యూనియన్‌లో విలీనమైందో పోలీస్ యాక్షన్ తర్వాత, అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు కేంద్ర ప్రభుత్వంతోని. సర్ఫేకాస్ ఆస్తులన్నీ కూడా ఏందంటే కొన్ని అమ్మిన వాటికి పర్మిషన్లు ఇచ్చారు. 33,000 ఎకరాలు కంచె, ఇప్పుడు కంచె గచ్చిబౌలి ఇవన్నీ కూడా ఏందంటే నిజాంకే ఉండేటట్టు. తర్వాత ఇక్కడ లోకల్ చట్టాల ప్రకారంగా ఆయన బదిలీ చేసిన భూములను ఇక్కడ రూల్స్ ప్రకారంగా అది ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారు. కేంద్ర హోంశాఖ రాసిన ఇది ఉంది. తర్వాత బ్లూ బుక్ అని పెట్టారు ఈ ఆస్తులన్నీ కూడా. సరే, తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఒక 4, 5 ఏళ్ల తర్వాత కొన్ని మీ పేరు మీదే ఉన్నాయి, ఆ 13 కంచెలు మాకు ఇవ్వండి అన్నారు. కొంత డబ్బిచ్చి 1956లో తీసుకున్నారు. అందులో కంచె గచ్చిబౌలి కూడా ఉంది. అది నిజాంకే ఉంది ఆ ప్రాపర్టీ. కొన్నేమో ఇతరులకు ఇచ్చినాయి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇట్లుండడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా నిజాం సొంత ఆస్తి. సో చెరువులన్నీ కూడా అయితే ఆయనకన్నా ఉన్నాయి, లేకపోతే పట్టేదారులకన్నా ఉన్నాయి, లేదా నిజాం దగ్గర 13,000 ఎకరాలు ఆ 13 కంచెలు ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ఒక 23,000 ఎకరాలేమో అది గవర్నమెంట్ కొన్నది. అందులో ఉన్న చెరువులు ప్రభుత్వ భూమి. ఇట్లా మిక్స్డ్ ఉండే వరకు రంగనాథ్ గారికి కూడా అది ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. రికార్డ్స్ అన్ని ట్యాంపరింగ్ అయినాయి. అప్పుడు ఉర్దూ రికార్డ్స్. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్పేట మండల ఆఫీసే కాలబెట్టారు. మొత్తం రికార్డ్సే లేకుండా పోయినాయి. ఎవరిదేందో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా హైదరాబాద్ది చాలా అంత ఈజీ కాదు అండర్స్టాండ్ చేసుకోవడం. ఇప్పుడు ఏదైతే రంగనాథ్ గారు కష్టపడి గుడిసెలను కూల్చేసి, ఇండ్లను కూల్చేసి, చెరువులను రివైవ్ చేయాలనుకున్నాడు కదా, అవన్నీ పట్టా భూములు. ఎట్లా చేయగలుగుతాడు? ఇంకోటి పట్టా భూముల మీద రైతు ఎవరైతే దాని యజమాని ఉన్నాడో ఆయన అమ్ముకున్న ప్లాట్స్ అవి. ఇప్పుడు ఆ గుడిసెలు ఊరగొట్టినా కూడా వాటి మీద హక్కులు ఎవరికి ఉంటాయంటే అతనికే ఉంటాయి. ఆ పట్టా ఎవరిదైతే ఉన్నదో ఆయన ఇల్లు కూలగొట్టినా భూమి మాత్రం తీసుకోలేరు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి 2001లో వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అది చెరువు ఉన్నది ప్రైవేట్ భూమి అయినా కూడా దాన్ని ఇతర అవసరాలకు వాడకూడదు, కాంక్రీట్ జంగల్ చేయకూడదు. బట్ చెరువు ఉంటుంది, నీళ్ళ కోసం వినియోగించాలి, భూమి మీద హక్కు మాత్రం ఆ పట్టేదారికే ఉంటుంది. ఇప్పుడు అడవి మీద కూడా అట్లాంటి తీర్పే 96లో వచ్చింది. అడవి ఉన్న భూమి అడవి కోసమే వదిలేయాలి, ఇంకా దాన్ని వేరే వాటికి వాడకూడదు. అలా ప్రైవేట్ పట్టాలన్నా వాళ్ళకే ఉంచాలి. ఈ చట్టాలు అర్థం చేసుకోక రేవంత్ రెడ్డి రంగనాథ్ లాంటి వాళ్ళని కూడా అప్రతిష్ట పాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే మేమంతా మీడియాలో మాట్లాడడం కానీ, ఆయనకు చెప్పేవాళ్ళు చెప్పడం కానీ ఇదంతా చేశాక కొద్ది దూకుడు కళ్ళెం పడ్డది. కానీ కోర్టు డిస్ప్యూట్స్ ఏవైతున్నాయో ఇవాళ జరిగింది కోర్టు డిస్ప్యూట్ ఉంది. 2 కోర్టులలో ఆ కేసులు నలుగుతున్నాయి. ఈ టైంలో అది చేయడం వల్ల కొంత కాంట్రవర్సీ అయింది. అదే అన్న, మీరు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు జలవనరుల శాఖకు సంబంధించిన అంశంలో. అయితే కేసీఆర్ గారు గతంలో మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, అదేవిధంగా తాగునీరు, సాగునీరు, దీని మీద చాలా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఓటమి పాలయ్యారు ఆ రోజున. ఎందుకంటే అసలు వాటర్ అనే పరిస్థితుల్లో చాలా గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా రైతు బంధు పథకంలో కానీ ఇట్లా రైతుల్ని మేజర్ పాపులేషన్ని టచ్ చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఓటమి పాలయ్యారు. ఎందువల్ల అంటారు?
అంటే రాజకీయాలలో ఒక 2, 3 దశాబ్దాల నుంచి విశ్వాసాలు, కృతజ్ఞతలు, నమ్మకాలు ఇవేమి ఉండలే. పోయినాయి, అన్నీ ఎగిరిపోయినాయి. ఎప్పుడో వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు బహుశా నాకు తెలిసి నిజాయితీగా రూ. 100 ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. అట్లాంటి వాళ్ళు పోయిన తర్వాత ఒక 15, 20 ఏళ్లలో రాజకీయాలు బాగా మారిపోయినాయి. ఇది ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ అయినా కూడా ప్రజలకు ఎట్లుంటుందంటే ఈయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయనే ఆలోచిస్తాడు. ప్రజలకేం గావాలి? ఎవరికేం గావాలి? అట్లా ఆలోచించి 400కు పైన పథకాలు తీసుకొచ్చాడు. ఏ పథకాన్ని ఎవరు అడగలేదు. ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి వచ్చి నాకు కళ్యాణ లక్ష్మి ఇవ్వమని అడగలే. ఓ రైతు వచ్చి నాకు రైతు బంధు ఇవ్వమని అడగలే. ఏ పార్టీ వాళ్ళు కూడా ఆయన దగ్గర పోయి విజ్ఞాపన పత్రాలు ఇవ్వలేదు, వాళ్ళ పార్టీతో సహా. ఆయన ఏందంటే ఆలోచించేవాడు. నేను ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రిని అయినా ఈ ప్రజలకు ఏం చేయగలుగుతా, ఏం చేయాలి. అందరికీ చేశాడు. జర్నలిస్టులు ఎందుకన్నా దూరం పెట్టారు? జర్నలిస్టులకు ఆయనే కదా చేసింది. దానికి 100 కోట్లు నిధి పెట్టి తర్వాత ఎంతో కొంత దూరం పెట్టిన కాదు. ఎప్పటి నుంచో ప్రభుత్వం ఇచ్చిన భూమే జర్నలిస్టులకి ఇవ్వటానికి ఇవ్వలేదు. దాని మీద అంటే దానిలో లీగల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేశాడు. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఆ టైంలో కొంత తొందరపడితే బాగుండేది. ఎప్పుడన్నా అనుకున్నారా జర్నలిస్టులు కూడా చేస్తే బాగుంటుంది? ఆయన ఎప్పుడు జర్నలిస్టులకు మిత్రుడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక రకంగా రాజకీయ అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర జర్నలిస్టులది. ఎందుకంటే ఆయనకి ఏ డౌట్ వచ్చినా అంటే ఫీల్డ్ మీద, గ్రౌండ్ మీద ఉన్న సిచ్యువేషన్ తెలుసుకోవాలన్నా, లేకుంటే ఏదైనా విషయాల మీద కొంత అవగాహన కావాలన్నా ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రునికే ఫోన్ చేసేవాడు. కాబట్టి ఎప్పుడు జర్నలిస్టుల పక్షపాతిగానే ఉన్నాడు. ఒకటి 2 సందర్భాల్లో మాత్రమే ఆయనకు నెగటివ్గా పేరు వచ్చింది. ఏంటంటే ఒకటి అక్రిడేషన్ విషయంలో, రెండోది ఏంటంటే ఈ ఇన్లది. అయితే తీర్పు వచ్చాక ఆ తీర్పు రావడానికి కూడా కొంత ఆయన పాజిటివ్గా, అంటే ఇక చెప్పకూడదు, కొంత ఆయన హెల్ప్ ఉందల్లా. ఆ తీర్పు దానంతట అది రాలా. ఏదో కొంత జరిగింది. మొత్తానికి ఏంటంటే ఆయన ఆ తీర్పు వచ్చాక ఇవ్వాలని అనుకున్నాడు. దాన్ని లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వాలనే దురాలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. కాకుంటే లాస్ట్ 2 ఇయర్స్ ఏమైందంటే రకరకాల ఒత్తిళ్ళ వల్ల ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు చాలా అంశాల మీద.